చూసే ముందు ఒక కేనన్ టీవీ ఓటు వల్ల లాభం ప్రజలకేంది అని ఒక్కసారి మనం చూసుకుంటే, ఓటు హక్కు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు. ఓటు 5 సంవత్సరాలు పాలించడానికి ఒక వ్యక్తికి వేసే ఓటు. ఓటు వల్ల ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు చేయాలి, కానీ తమ స్వార్థాల కోసం, తమ స్వలాభాల కోసం ఉపయోగించుకుంటున్నారు నేటి రాజకీయ నాయకులు. అసలు మనం ఓటు వేసే ముందు ప్రశ్నించాలి, కానీ ప్రశ్నించడమే మర్చిపోయినాం. ఉదాహరణకు తీసుకుంటే, మనం ఆ బట్టను కొనేటప్పుడు అది బాగుందా బాగలేదా అని 1కి 10 సార్లు చెక్ చేస్తాం. కానీ ఒక రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు ఉండాలంటే మనం ఎలా ప్రశ్నించాలి, ఎలా అతన్ని చెక్ చేయాలి అనేది ప్రజలు మర్చిపోతారు. సోదరులారా, మనము 5 సంవత్సరాలకు ఒకసారి ఒక నాయకుడిని ఎన్నుకోబోతున్నాం కాబట్టి చూసి ఆచి తూచి ఆ రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలి. అతను మంచోడా, మనకేం చేయగలుగుతాడు, నాకేం చేయగలుగుతాడు అని మనం అనుకున్న తర్వాతనే, నిర్ధారించుకున్న తర్వాతనే ఓటేయాలి. మా కులపోడానో మావోడనో మాత్రం ఓటేయద్దు. వాడు మంచోడా కాదా అని చూసి ఏరి కోరి మరి రాజకీయ నాయకునికి ఏ పార్టీ ఉందో ఆ పార్టీని చూసి, మనకి ఏ పార్టీ అయితే నచ్చుతుందో ఆ పార్టీకి ఓటేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నా.